ట్రికీ యాప్స్కి స్వాగతం. సింపుల్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనం సింపుల్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఇంపార్టెంట్ ఫార్ములా తెలుసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం సింపుల్ ఫ్రాక్షన్స్లోని టైప్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ప్రాపర్ ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ డినామినేటర్ కంటే చిన్నగా ఉంటే ఆ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాము. ఎగ్జాంపుల్ 3/7, 12/17, 22/53 ఎట్సెట్రా. ఇన్వర్స్ ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ మరియు డినామినేటర్ని ఇన్వర్స్ చేస్తే వచ్చే ఫ్రాక్షన్ని ఇన్వర్స్ ఫ్రాక్షన్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒరిజినల్ ఫ్రాక్షన్ 12/17, న్యూమరేటర్ మరియు డినామినేటర్ని రివర్స్ చేస్తే వచ్చే ఫ్రాక్షన్ 17/12. సో 12/17 యొక్క ఇన్వర్స్ ఫ్రాక్షన్ 17/12. సెకండ్ టైప్, ప్యూర్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్. ఒక డెసిమల్ ఫ్రాక్షన్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నంబర్స్ అన్నీ రిపీట్ అయితే దాన్ని మనం ప్యూర్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అని అంటాము. ఎగ్జాంపుల్ 0.3 బార్ మరియు 0.589 బార్ ఎట్సెట్రా. ఇక్కడ నంబర్ 3 మీద మరియు నంబర్స్ 589 మీద లైన్ డ్రా చేశారు. ఇవి రిపీటెడ్ డిజిట్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. ప్యూర్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ని సింపుల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడానికి రిపీటెడ్ డిజిట్స్ని న్యూమరేటర్లో ఒకసారి రాస్తాము అండ్ ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో అన్ని నైన్స్ని డినామినేటర్లో నోట్ చేసుకుంటాము. సో 0.3 బార్ అంటే 3/9 అంటే 1/3. థర్డ్ మెథడ్, ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్స్ని ఈక్వేట్ చేయడం. ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయడానికి ముందు అన్ని ఫ్రాక్షన్స్లోని డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం క్యాల్కులేట్ చేసి అన్ని డినామినేటర్స్ని ఈక్వేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ పెద్దగా ఉంటుందో అది అన్నిటికంటే పెద్ద ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ క్రింది ఫ్రాక్షన్స్ని డిక్రీజింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. 5/2, 7/9 మరియు 11/7. సొల్యూషన్ చూద్దాం. 2, 7 మరియు 9 యొక్క ఎల్సిఎం 2 × 7 × 9 అంటే 126. సో 5/2 is equal to 5 × 63/2 × 63 అంటే 315/126. 7/9 is equal to 7 × 14/9 × 14 అంటే 98/126. 11/7 అంటే 11 × 18/7 × 18 అంటే 198/126. ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అన్నిటికంటే పెద్ద న్యూమరేటర్ ఉన్న ఫ్రాక్షన్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో డిక్రీజింగ్ ఆర్డర్ 315/126, 198/126 మరియు 98/126 అంటే ఈ డిక్రీజింగ్ ఆర్డర్ 5/2, 11/7 మరియు 7/9. ఇప్పుడు మనం ఫార్ములా చూద్దాం. ఫార్ములా 1, ఒక ఫ్రాక్షన్ ని సింప్లిఫైడ్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడానికి ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ మరియు డినామినేటర్ ని వాటి హెచ్సిఎఫ్ తో డివైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. 64/120 యొక్క సింప్లిఫైడ్ ఫామ్ ఏంటి? సొల్యూషన్ చూద్దాం. 64 is equal to 2 × 2 × 2 × 2 × 2 మరియు 120 is equal to 2 × 2 × 2 × 3 × 5. సో 64 మరియు 120 యొక్క హెచ్సిఎఫ్ 8. సో 64/120ని సింప్లిఫైడ్ ఫామ్ గా 64/8/120/8 అంటే 8/15 అని రాసుకోవచ్చు. సో 64/120 యొక్క సింప్లిఫైడ్ ఫామ్ 8/15. ఫార్ములా 2, ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్ మరియు డినామినేటర్ యొక్క డిఫరెన్స్ సేమ్ అయితే పెద్ద న్యూమరేటర్ ఉన్న ఫ్రాక్షన్ అన్నిటికంటే పెద్ద ఫ్రాక్షన్ మరియు చిన్న న్యూమరేటర్ ఉన్న ఫ్రాక్షన్ అన్నిటికంటే చిన్న ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఫ్రాక్షన్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. 4/7, 7/10, 11/14. సొల్యూషన్ చూద్దాం. ఈ ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్ మరియు డినామినేటర్ యొక్క డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్ 4/7, 7/10 మరియు 11/14. ఎగ్జాంపుల్ 3, 19/21, 21/25, 25/29, 29/31 మరియు 31/37ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే సెకండ్ వచ్చే ఫ్రాక్షన్ ఏది? సొల్యూషన్ చూద్దాం. ముందు మనం ఈ ఫ్రాక్షన్స్ ని డెసిమల్ వాల్యూలో కన్వర్ట్ చేసుకుందాం. సో 19/21 అంటే 0.904, 21/25 అంటే 0.84, 25/29 అంటే 0.86, 29/31 అంటే 0.93, 31/37 అంటే 0.837. సో
0.837 is less than 0.84 is less than 0.86 is less than 0.904 is less than 0.93. సో క్లియర్గా 21/25 సెకండ్ నంబర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For full videos, download our app from the Play Store.